సార్ కొత్త వాళ్ళు సార్. స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే సర్లే సార్ వాళ్ళే వస్తారు. స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. స్క్రీన్ వచ్చిందా సార్? సార్ కనపడుతుంది సార్. ఓకే సార్, మీ అందరికి వెల్కమ్ అనమాట. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ వెల్కమ్. ఎస్, బిజినెస్ ప్లాన్ లోకి వెళ్ళే ముందు సార్ ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక చిన్న సర్వే చేసింది సార్. ఒక నలుగురున్న కుటుంబానికి ఒక ఫ్యామిలీ గడవాలంటే ఎంత అమౌంట్ అనేది అవసరపడుతుంది అని చెప్పేసి ఒక గవర్నమెంట్ సర్వే చేసింది అనమాట. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ సర్వే. ఇక్కడ చూసుకుంటే సార్ 1950లో ఒక 20 రూపీస్ ఉంటే చాలు. ఒక 4 ఇయర్ అదే నలుగురున్న ఫ్యామిలీలో హ్యాపీగా గడిచిపోయేది అనమాట. అప్పట్లో 1970లో ఏమైపోయింది సార్ అంటే 200 రూపీస్ అయిపోయింది. అదేవిధంగా 1990లో ఎంత అయిపోయింది సార్? 2000 రూపీస్ అయిపోయింది. నలుగురున్న ఫ్యామిలీ గడవాలంటే ఒక మంత్కి 2000 రూపాయలు సంపాదిస్తే చాలండి సార్, హ్యాపీగా గడిచిపోయింది ఆ ఫ్యామిలీ. తర్వాత 2010 అనమాట. మనకి తెలుసు సార్, మీకు తెలుసు, నాకు తెలుసు, ఇది నలుగురున్న ఫ్యామిలీలో హ్యాపీగా గడవాలంటే కంపల్సరీగా ఒక 20,000 రూపాయలు అనేది సంపాదించాలంట. అదేవిధంగా 2030కి వచ్చేళ్ళకి మినిమం ఎంత సంపాదించాలంటే 2 lakhs కావాలి. ఒక 1 month గడవాలంటే, అది కూడా నలుగురున్న ఫ్యామిలీలో 1 month గడవాలంటే ఎంత కావాలి సార్? 2 lakhs రూపీస్ అనేది కంపల్సరీగా సంపాదించాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి 2024లో ఉన్నాం సార్. మినిమం 1 lakh సంపాదిస్తే కానీ మనం హ్యాపీగా బతకగలం, లేకపోతే కష్టం అయిపోతుంది సార్. అంటే ఒకసారి ఆలోచించండి, 2024 అంటే ఇంకొక 6 years లో మనం వెళ్ళిపోతాం 2030కి. 1 monthకి 2 లక్షల రూపాయలు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ లేదంటే ఒకసారి ఆలోచించండి సార్. మనం ఏదైతే చేసుకున్నామో ఆ పని చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఇంకొక సోర్స్ అనేది మన దగ్గర కంపల్సరీగా కావాలి. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న సమాజంలో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది సార్. అందుకోసం ఒకసారి మిమ్మల్ని చేసుకోమని చెప్పి సార్ రెడీ సార్, కొంచెం మ్యూట్లో పెట్టండి. ఇక్కడ సార్ అదేవిధంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఇన్కమ్ ఆఫ్ లైఫ్ అనమాట. క్లియర్ గా చెప్పాలంటే డ్రీమ్స్ మ్యూట్ చేసుకోండి సార్. డ్రీమ్స్ వర్సెస్ ఇన్కమ్ సార్. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటా లైఫ్ లో డ్రీమ్స్ కావాలని చెప్పేసి డ్రీమ్స్ ఉంటాయి సార్ ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, టైం ఫ్రీడమ్ కావచ్చు, కార్ కావచ్చు, వెకేషన్స్ అని చెప్పేసి, డ్రీమ్ హౌస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇవన్నీ డ్రీమ్స్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతారు సార్. 90 to 95% డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు సార్. అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ లైఫ్ అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్కమ్ అనేది తక్కువగా ఉండడం వల్ల, డ్రీమ్స్ అనేది పెద్దగా ఉండడం వల్ల మనం ఏం చేస్తున్నాం సార్, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం. అందుకని కంపెనీ ఏమంటుందంటే డ్రీమ్స్ ని పెద్దగా చేసుకోండి, ఇన్కమ్ ని పెద్దగా చేసుకోండి. ఇన్కమ్ ని పెద్దగా చేసుకుంటే మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే మన కంపెనీ ఏమంటుంది, బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ అని చెప్పి చెప్తుంది సార్. మనం ఎప్పుడైతే నమ్మి ఒక అడుగు ముందుకు వేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. మన సెల్ఫ్ షాప్ కంపెనీ అంటే మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను, మేక్ ఇట్ హ్యాపీనెస్ విత్ us. మా ద్వారా డ్రీమ్స్ ఉన్నాయి అన్ని ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి చెప్తుంది. ఎప్పుడైతే మీరు నమ్మి ఒక అడుగు ముందుకు వేస్తారో మీకు కనిపించే డ్రీమ్స్ ఉన్నాయి కదా సార్, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సార్,
ఇప్పుడు బిజినెస్ ప్లాన్ లోకి వెళ్దాం సార్. ఇది వచ్చేసి మనకి సేఫ్ షాప్ కంపెనీ అనమాట. హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. ఒకటే ఒక బ్రాంచ్, సబ్ బ్రాంచెస్ అడ్రస్ చూస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ ఇన్ జనవరి 2001 కంపెనీ స్టార్ట్ అయింది సార్. అంటే 24 years కంప్లీట్ అయిపోవస్తుంది అనమాట. అడ్రస్ ఇక్కడ 23/24 జనకపూరి న్యూఢిల్లీ సార్. కంపెనీ అడ్రస్ న్యూఢిల్లీ అనమాట. ఒకటే ఒక చోట నుంచి అనమాట. మన కంపెనీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అనే గవర్నమెంట్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయింది. మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సేఫ్ షాప్ కంపెనీ విజనరీ డైరెక్టర్ ఐదుగురు డైరెక్టర్ ఉన్నారు. ఐదుగురు కూడా మన ఇండియా వాళ్ళే అనమాట. ఒక పెద్ద విజన్ ఉంది సార్. ఎవరైతే మన ఇండియాలో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక చిన్న డ్రీమ్ పెట్టుకున్నారు సార్. ఎందుకంటే పెద్ద పెద్ద పొజిషన్ రిటైర్మెంట్ అయిపోయి వచ్చారు. ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అంటే అక్కడ కూడా ఎంతో సేవ చేసి వచ్చారని చెప్పేసి సేవ చేయడంతో ఒక మంచి పట్టణం వచ్చారనమాట. కొన్ని లక్షల మందిని సక్సెస్ చేశారు. కోట్ల మంది బిజినెస్ ద్వారా సక్సెస్ అయ్యారు. 24 years ఇక్కడ మనం చూస్తే సార్ సేఫ్ షాప్ వచ్చేసి మెయిన్ ఇక్కడ 5 pillars మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది సార్. 5 pillars అన్నమాట సేఫ్ షాప్ కంపెనీ వర్క్ చేయడానికి. ఫస్ట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ. ఈ 5 మీద మన అవసరం సార్. ఎడ్యుకేషన్ లేకపోతే చాలా కష్టం అనమాట. అదే విధంగా మనం చూసుకుంటే హెల్త్ ఇండస్ట్రీ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతానే ఉంది. తగ్గిపోయేది కాదనమాట. అదే విధంగా ఫ్యాషన్ పరంగా చూసుకుంటే రోజు రోజుకి అప్డేట్ అవుతానే ఉంది ఫ్యాషన్ అనమాట. టెక్నాలజీ నెక్స్ట్ సేఫ్టీ అనమాట. సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ సింపుల్ గా మనకి ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనేది దొరుకుతుంది అనమాట. ఒకవేళ మనం వర్క్ చేస్తే మన ఇన్కమ్ వచ్చేసి మనకు వస్తుంది. ఒకవేళ మనం లేకపోతే నామినీకి వెళ్తుంది. నామినీ లేకపోతే ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి వెళ్తుంది సార్. అంటే 3 generation సెక్యూరిటీ అనేది మనకి బిజినెస్ ద్వారా మనకి దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కంపెనీ కాదు. అంటే వచ్చేసి మనకి సింపుల్ గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కమిషన్స్ ఓన్లీ ఆన్ సేల్స్ ఆఫ్ ఏవైతే మనకు వచ్చే కమిషన్ మనం ఏదైతే సేల్ చేస్తామో ఆ ప్రొడక్ట్ మీద మనకి కమిషన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లెగాలిటీస్ సార్. కంపెనీ మొత్తం క్లియర్ డాక్యుమెంట్స్ అనమాట. మనకి చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ అనమాట. సేఫ్ షాప్ ఏవైతే కొన్ని ఇండియాలో టాప్ బ్రాండ్ కంపెనీస్ ఉన్నాయి కదా సార్, అలాంటి బ్రాండ్ కంపెనీస్ తో టైఅప్ అయి పనిచేస్తున్నారు అనమాట. చూసుకుంటే రిలయన్స్, గ్రాడ్, బర్గని, రేమాండ్స్ ఇట్లా 45 నుంచి 50 బ్రాండ్ కంపెనీస్ సేఫ్ షాప్ టైఅప్ చేసుకుని వర్క్ చేస్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ చూస్తే సార్ మనకి ఫ్యాషన్ సంబంధించి కావచ్చు, కిచెన్ వేర్ కావచ్చు, వెల్నెస్ సంబంధించిన పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, గ్రోసరీ, స్పిరిచువల్, ఎడ్యుకేషన్ ఇట్లా కేటగిరీ వైజ్ చూసుకుంటే వీటి మీద తీసుకుని పనిచేస్తుంది అనమాట. మనకి ఏమేమి ఐటమ్స్ సార్ అంటే మెన్స్ అండ్ ఉమెన్స్ ఫ్యాషన్ వేర్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇంట్లోకి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి సార్. హోమ్ అదే విధంగా మనకి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి చూసుకుంటే సార్ హెయిర్ కేర్ సంబంధించిన నెక్స్ట్ స్కిన్ కేర్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి సార్. బ్యూటీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎనర్జీ బూస్టర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి రూమ్ రిఫ్రెష్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా సార్ మనకి కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ట్రావెల్స్ కావచ్చు. అదే విధంగా ఆల్ టైప్స్ అదే విధంగా ఆల్ టైప్స్ స్లిప్పర్స్ దొరుకుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సార్ ఇక్కడ 12 భాషల్లో వస్తుంది అనమాట. సూపర్ స్టార్ అకాడమీ అని చెప్పేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో నుంచి కావచ్చు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఇస్తేనే నేను అన్నం తింటానని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనమాట. అందుకోసం దాని నుంచి కొంచెం ఎడాప్ట్ చేస్తాను. బయట వస్తానికి కంపెనీ ఏం చేసిందంటే ఇలాంటి బుక్స్ తీసుకొచ్చింది. మనం దీన్ని చదవకుండానే ఎలక్ట్రానిక్ డివైస్ ఆటోమేటిక్ గా చదివి వినిపించేస్తుంది అనమాట.
అదే విధంగా మనకి వాళ్ళు స్టార్టింగ్ భగవద్గీత ఉందన్నమాట. సేమ్ మనం చదవకుండా ఆటోమేటిక్ గా చదివి నేర్చేస్తారు. రామాయణం ఉంది, అదే విధంగా మనకి హనుమాన్ చాలీసా కూడా ఉంది సార్. మొత్తం డిజిటల్ బుక్స్ అనమాట. ఎవరైతే చదువు రాదో వాళ్ళ కోసం, కళ్ళు కనిపించడం వాళ్ళ కోసం అనమాట. మనం చదవకుండానే ఎలక్ట్రానిక్ డివైస్ తీసుకెళ్ళి బుక్ పైన పెట్టామంటే ఆటోమేటిక్ గా చదివి వినిపించేస్తుంది. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే సార్ ఇవన్నీ మనకి ఐటమ్స్ అనమాట. ఐటమ్స్ ఏమని అనుకోవచ్చు సార్, మనకి వెబ్సైట్ చాలా ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ వస్తువులని మనం షాపింగ్ అనేది ఎక్కడ చేస్తాం సార్, రీటైల్ స్టోర్స్ లో చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్పీ రేట్ ఇస్తారు, కొంచెం తక్కువలో కావాలి, డిస్కౌంట్ లో కావాలంటే మనం ఏం చేస్తాం సార్, సూపర్ మార్కెట్కి వెళ్తాము, లేదంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తాం. అప్పుడు మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ 4వ ఆప్షన్ ఉంటుంది సార్ మనకి సేఫ్ షాప్ అని చెప్పేసి. మనం ఇన్ని రోజుల నుంచి మనము బయటకు వెళ్ళి ఎన్నో వస్తువులు కొంటాం. అక్కడ వస్తువులు కొన్నాము, వాళ్ళు డబ్బులు ఇచ్చాము, వాళ్ళు వస్తువులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చాము, వస్తువులు ఇచ్చాము. ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మన సేఫ్ షాప్ కంపెనీ ఏమంటే డబ్బులు ఇవ్వండి, వస్తువులు ఇస్తున్నారు, వస్తువులతో పాటు మనకి కంపెనీ ఏమంటే మిమ్మల్ని పార్ట్నర్ గా తీసుకుంటాను, ఈ కంపెనీకి తీసుకుని లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తానని చెప్తుంది. అదే అవుతుంది సార్. బయట అయితే మనకి ఓన్లీ డబ్బులు ఇస్తున్నాం, వస్తువులు మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది సార్, మనకి డబ్బులు ఇస్తున్నాం, వస్తువులు వస్తున్నాయి, దాంతో పాటు మనకి పార్ట్నర్షిప్ అవుతున్నాం, ఇంకొకటి లైఫ్ టైం మనకి ఇన్కమ్ అనేది దొరుకుతుంది ఈ బిజినెస్ ద్వారా. అది ఎలా కొంచెం ఫర్దర్ గా ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎలా అంటే మార్కెటింగ్ ప్రాసెస్ మనకి 2 టైప్స్ ఉంటుంది సార్. మనకి తెలిసిన మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ తెలుసు అనమాట. ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపెనీలో జరిగితే అది 35 రూపాయలకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 35 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే ఏజెంట్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, డీలర్ కి, రీటైలర్ కి, నెక్స్ట్ కస్టమర్ కి అనేది చేస్తారు సార్. అంటే 30 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ మధ్యలో 65 రూపీస్ ఏమవుతుంది సార్ అంటే మధ్య వాళ్ళు పంచుకుంటున్నారు. అదే అవుతుంది సార్. ఇప్పుడు ఆ డబ్బులు అనేవి ఎన్ని రోజుల నుంచి ఎన్నో షాపింగ్ చేసాము, ఈ మధ్యవర్తుల ద్వారా మనకు ఆ వస్తువు రావడం వల్ల మన డబ్బులు మధ్యవర్తులు తీసుకున్నారు. ఇప్పుడు సేఫ్ షాప్ కంపెనీ ఏమంటుందంటే ఆన్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ తీసుకొచ్చింది. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు, మిడిల్ పర్సన్స్. ఇప్పుడు మన ఏమంటుందంటే అసోసియేట్ గా తీసుకుని కంపెనీకి ఏవైతే 65 రూపీస్ మిగులుతున్నాయి కదా సార్, మధ్యవర్తులు లేకుండా వస్తువు వస్తుంది కాబట్టి ఈ అమౌంట్ మిగులుతుంది కాబట్టి 65 రూపాయలు మనకే ఇచ్చేస్తామని చెప్పేసి సేఫ్ షాప్ కంపెనీ అంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సార్ ఆ డబ్బులు అనేవి ఎలా వస్తుంది నేను చెప్తాను క్లియర్ గా. ఇక్కడ మనం ఒకటి చూస్తే సార్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. మనం ఏదైనా బయట బిజినెస్ స్టార్ట్ చేస్తే, ట్రెడిషనల్ మార్కెటింగ్ లేదా ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం మినిమం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటాము. ప్రాఫిట్స్ వచ్చేసి మనం ఎలా ఉన్నాం సార్, ఎక్కువ అమౌంట్ లో ప్రాఫిట్ అనేది రావాలి, రిస్క్ అనేది ఏమి ఉండకూడదు, ప్రాబబిలిటీ అంటే మన బిజినెస్ అనేది ఆల్రెడీ ఎక్కడైనా చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి అలా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం అనమాట. కానీ ఇక్కడ మన సేఫ్ షాప్ బిజినెస్ లో ఒకసారి చూస్తే సార్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏముండదు. ఇన్వెస్ట్మెంట్ ఏమో సార్, ప్రాఫిట్స్ అనేది ఎక్కువలో వస్తాయి, మనకి రిటర్న్స్ అనేది ఎక్కువలో వస్తాయి, రిస్క్ అనేది నో రిస్క్. మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే రిస్క్ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది ఎటువంటి రిస్క్ ఉంది సార్, ప్రాబబిలిటీ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్ అవకాశాలు ఉన్నాయి సార్ మనకి. ఇక్కడ మనం ఒకటి చేయాలి సార్, దీస్ ఆల్ థింగ్స్ మనం ఏం చేయాలి సార్, ఈ పనులు చేయాలి. అవి ఏం పనులు సార్ అంటే ఎనలైజ్ చేయాలి. ఎనలైజ్ అంటే ఏంటి సార్, సేఫ్ షాప్ కంపెనీ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఇందులో ఏమేమి వస్తువులు ఉన్నాయి మొత్తం ఒకసారి అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసామంటే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ వస్తువులు ఏమేమి ఉన్నాయో మన వెబ్సైట్కి వెళ్ళి చూసి మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి సార్, నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఆ వస్తువు నచ్చితే జస్ట్ ప్రమోట్ చేయాలి. ప్రమోట్ అంటే ఎట్లా అంటే సార్, మనం ఈ రోజు ఏం చేయట్లేదు, రోజు చేసేయాలన్నమాట, కొత్తగా ఏం చేయట్లేదు సార్. ఇక్కడ చూస్తే ప్రమోట్ అంటే ఎవరెవరు చేస్తారు అంటే హీరో హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కింగ్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది సార్, అతనికి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో సేమ్ అదే పని మనం చేయాలి సార్. ఇక్కడ వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు, అవునా సార్, సేమ్ అదే పని మనం చేయాలన్నమాట. ఈ రోజుల నుంచి వాళ్ళు చేశారు, సేఫ్ షాప్ కంపెనీ ఈ రోజు మనకి ఇస్తుంది అవకాశం. తీసుకున్నారు అవకాశం, అదే అవకాశం ఈ రోజు మనకి ఇస్తుంది. కంపెనీ ఏమంటుందంటే నా సేఫ్ షాప్ కంపెనీ కూడా
ఒక్కొక్కరిని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ సెల్ఫ్ కంపెనీ ఏమంటుందంటే నా కంపెనీకి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయనవసరం లేదు, ఎవరైతే ఇందులో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే ఇందులో కొనుక్కుని వాళ్ళకు నచ్చితే వస్తువులు ఈ కంపెనీ గురించి చెప్పమని చెప్పేసి అవకాశం ఇస్తుంది సెల్ఫ్ కంపెనీ. అర్థమవుతుందా సార్? అలా చేయటం వల్ల మన ఇన్కమ్ అనేది అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే సార్ ఇక్కడ విరాట్ కోహ్లీ అడ్వర్టైజ్మెంట్ చేస్తే చూడండి సార్, ఒక రోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తే మినిమం ఎంత తీసుకుంటాడు? 7 నుంచి 10 కోట్లు అంట సార్, జస్ట్ ఓన్లీ ఒక రోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తే. అదేవిధంగా ఇక్కడ ఆలియా భట్ సార్ జస్ట్ ఓన్లీ ఒక రోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆమె 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేస్తే తీసుకుంటుంది. అంటే ఇవన్నీ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? అంటే మన డబ్బులే కదా సార్, మన డబ్బులే నుంచి ఏమవుతుందంటే మీరు ఒక వస్తువు కొని మీకు ఆ వస్తువు నచ్చి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పబడుతుంది. మనం టీవీలో చెప్పలేం కాబట్టి కంపెనీ ఏమంటుందంటే ఇస్తుంది అవకాశం, అదే అవకాశం మీ చుట్టుపక్కల వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ కు, మీ రిలేషన్ కు చెప్పండి, ఆ డబ్బులు ఎందుకే ఇస్తారని చెప్పేసి సేఫ్ కంపెనీ చెప్తుంది. అంటే మనం రోజు చేసే పని సార్ కొత్తగా ఏం చేయట్లేదు, ఆ ఇన్కమ్ అనేది మనకి ఎట్లా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ సార్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే మనకి లెఫ్ట్ లో కనిపిస్తుంది అనే పొజిషన్. మన ఈ బిజినెస్ లో ఒక వస్తువు తీసుకుని బిజినెస్ లో ఎంటర్ అయిపోయాం సార్. ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే జస్ట్ మనం తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మన రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలి, ఈ కంపెనీ గురించి చెప్పాలన్నమాట. వాళ్ళకి ఎవరికైనా చెప్పామంటే జస్ట్ ఓన్లీ ఇద్దరు వ్యక్తులకి అనమాట, ఒక ఇద్దరు వ్యక్తులు చెప్పారు. ఇక్కడ చూడండి సార్ డిఆర్ అని కనిపిస్తుంది అనమాట, బ్లూ గ్రూప్ లెఫ్ట్, బ్లూ గ్రూప్ రైట్ అని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులకి బిజినెస్ గురించి చెప్తే వాళ్ళిద్దరు షాపింగ్ చేస్తారు. షాపింగ్ చేస్తే ఎంత షాపింగ్ చేస్తారు సార్ అంటే ఈచ్ పర్సన్ 200 బిజినెస్ వాల్యూమ్ తో షాపింగ్ చేస్తారు. 200 బిజినెస్ వాల్యూమ్ తో షాపింగ్ చేస్తే ఇద్దరు రావడం వల్ల మనకి ఎంత అమౌంట్ వస్తుంది సార్ అంటే ఒక వ్యక్తి నుంచి 500 రూపాయలు వస్తుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడం వల్ల మనకి ఎంత వస్తుంది సార్ అంటే 1000 రూపీస్ వస్తుంది. ఎందుకు సార్ అంటే సార్ ఒక బీవీకి వచ్చేసి 2.5 రూపీస్ ఇస్తుంది. ఇప్పుడు 200 బీవీ ఇంటూ 2.5 అంటే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 500 రూపీస్ వస్తుంది. టోటల్ గా ఇద్దరు వ్యక్తులు వచ్చారు కాబట్టి 400 బిజినెస్ వాల్యూమ్ అయింది. 400 ఇంటూ 2.5 అంటే మనకి ఇన్కమ్ వచ్చేసి 1000 రూపీస్ వస్తుంది. అంటే ఈ విధంగా మనకి ఒక జతకు వచ్చేసి ఎంత వస్తుంది సార్ 1000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనమాట. వీళ్ళిద్దరికి చెప్పింది మనమే కాబట్టి ఎక్స్ట్రా 200 బోనస్ ఇస్తుంది అనమాట. అంటే టోటల్ గా 1400 రూపీస్ ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేస్తే మన ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇది జస్ట్ ఓన్లీ స్టార్టింగ్. నెక్స్ట్ ఫర్దర్ మనం కొంచెం ముందుకెళ్తే మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ జస్ట్ 1000 రూపీస్. ఒక పేరు కింద 1000 రూపీస్ వస్తుంది. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే జస్ట్ ఇక్కడ సార్ 7 హెవెన్ బోనస్ అని చెప్పేసి మనకి ఇచ్చిందనమాట. స్లాబ్ 1 ఇలా స్లాబ్ వైజ్ గా మనం వర్క్ చేసుకుంటే స్లాబ్ 1 అంటే ఇక్కడ 200 బిజినెస్ వాల్యూమ్, 200 బిజినెస్ వాల్యూమ్ ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేస్తే మనకి 1000 రూపీస్ వస్తుంది. కంపెనీ ఏమంటుందంటే ఒకటే వారం అంటే ఇదే వారంలో ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేస్తే 1000 ప్లస్ 1000 2000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అంటే అడిషనల్ గా ఇంకొక 1000 రూపాయలు కల్పిస్తుంది అనమాట. ఒకటే వారంలో ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేస్తే ఒకటే వారంలో చేపించకుండా ఈ వారంలో ఒక పర్సన్ నెక్స్ట్ వారంలో ఒక పర్సన్ చేపించామంటే మనకు జస్ట్ ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే వస్తుంది. అర్థమవుతుందా సార్? అదే విధంగా స్లాబ్ 2 అంటారు అనమాట. మనకి ఇక్కడ ఒకటే వారంలో 6 షాపింగ్ చేపిస్తే అంటే లెఫ్ట్ ఒక ముగ్గురిని, రైట్ ఒక ముగ్గురిని మనం షాపింగ్ చేపిస్తే ఒకటే వారంలో మనకి ఎంత వస్తుంది సార్? మనకి 3000 ప్లస్ 3000 6000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. లేదు ఒకటే వారంలో చేపించే ఈ వారం ముగ్గురిని, నెక్స్ట్ వారం ముగ్గురిని చేపిస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే జస్ట్ ఓన్లీ 3000 మాత్రమే వస్తుంది. ఎవరికైతే ఈ బోనస్ అమౌంట్ కావాలనుకుంటున్నారో ఒకటే వారంలో చేపించాలి. అదే విధంగా మనకి 7% లెఫ్ట్, 7% రైట్, టోటల్ గా 14 మంది కంప్లీట్ చేసామంటే ఒకటే వారంలో మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది సార్ అంటే 14,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఒకటే వారంలో చేయకపోతే మనకి జస్ట్ 7,000 రూపీస్ మాత్రమే వస్తుంది. బోనస్ ఇంకొక 7,000 రాదు. అదే అవుతుంది సార్, ఆ బెనిఫిట్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం మీకు తీసుకుంటే సార్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అనమాట. ఈ బిజినెస్ చేయం సార్, ఇక్కడ టీం వర్క్ అనమాట. బయట మనం ఏం పని చేసినా కానీ కష్టపడితే కదా మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు సార్. మనం సక్సెస్ కాలేము అనమాట. ఎగ్జాంపుల్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ గురించి చూస్తే మనకి ధీరుభాయ్ అంబానీ ఉన్నారు సార్. మనకి రిలయన్స్ ప్రతి చోట మనకి ఉంటుంది అనమాట. మన ఎగ్జాంపుల్ మన దగ్గర రిలయన్స్ చూసుకుంటే అందులో ఒక 100 మంది, ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ సాలరీస్ కోసం వాళ్ళు పనిచేస్తుంటారు. అయినా కానీ ఇంకా మనకి ధీరుభాయ్ అంబానీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేశారు సార్, ఒక టీం అనేది రెడీ చేసుకున్నాడు, ఒక టీం వర్క్ అనేది చేస్తున్నాడు. కాబట్టి ఆయన 20 రోజులు
పని చేసినా చేయకపోయినా కానీ అతనికి ఇన్కమ్ వెళ్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కష్టపడి టీం రెడీ చేసుకుంటున్నాడు. అర్థమవుతుంది సార్. టీం వర్క్ లో అంత పవర్ ఉంటుంది అనమాట. ఇన్ని రోజుల నుంచి మనం సింగిల్ గా కష్టపడి ఈ రోజు టీం వర్క్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే ఒకసారి చూడండి సార్. ఇవన్నీ పొజిషన్ మనకు ఉంది. మనం ఒక ఈ బిజినెస్ లో ఇద్దరు రిఫర్ చేసాం, ఎగ్జాంపుల్ ఏ బి అనుకుంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది సార్? 1000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఆ ఏ వ్యక్తి కూడా ఏం చేశాడు, ఒక ఇద్దరు రిఫర్ చేయడం వల్ల ఏకి 1000 రూపీస్ వచ్చాయి, బికి 1000 వచ్చాయి. మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే 2000 రూపీస్ వస్తుంది. అదే విధంగా సి ఇద్దరు రిఫర్ చేశారు, డి ఇద్దరు రిఫర్ చేయడం ద్వారా ఏకి 2000 వస్తుంది, బికి 2000 వస్తుంది. మనకి ఎంత వస్తుంది? 4000 రూపీస్ వస్తుంది. ఇదంతా పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అన్నమాట. అర్థమవుతుంది సార్. టీం వర్క్ చేస్తేనే మనకి ఎక్కువ సక్సెస్ అనేది దొరుకుతుంది సార్. ఇక్కడ కంపెనీ ఈ బిజినెస్ లో కొంచెం చేస్తూ ముందుకు ఉన్న ఈ బిజినెస్ ద్వారా ఒక వారానికి 2 లక్షల రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి పెట్టేసి సార్, ఫిక్స్డ్ ఇన్కమ్ అన్నమాట. వారానికి 2 lakhs వరకు తీసుకోవచ్చు. అది సింపుల్ గా ఏం లేదు సార్, మనం లెఫ్ట్ నుంచి 200 సేల్స్, రైట్ నుంచి 200 సేల్స్ పంపించగలుగుతాం. అంటే మొత్తం టోటల్ గా 400 సేల్స్ ఒకటే వారంలో మనం పంపించగలిగితే ఒకటే వారంలో 2 లక్షల రూపాయలు మనం ఇన్కమ్ అనేది ఈ బిజినెస్ ద్వారా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పే అవుట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మనకి వీక్లీ పే అవుట్ ఉంటుంది సార్. మన ఎగ్జాంపుల్ జాబ్ చేస్తే మంత్లీ ఉండదు. ఇక్కడ మనకి వీక్లీ డూ బిజినెస్ ఫర్ థర్స్డే టు వెన్స్డే అన్నమాట. గురువారం నుంచి బుధవారం వరకు మనం బిజినెస్ చేస్తాము. అండ్ రిసీవ్ యువర్ ఇన్కమ్ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే అన్నమాట. మనకి అకౌంట్ లోకి శుక్రవారం మనకి అమౌంట్ అనేది అకౌంట్ వచ్చేస్తుంది సార్. ఇన్ కేసు మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసేది సార్, వితౌట్ పాన్ కార్డ్ విత్ పాన్ కార్డ్ 5% అన్నమాట. పాన్ కార్డ్ ఉంటే 5% ట్యాక్స్ కట్ అయ్యి మన అకౌంట్ లోకి వచ్చేస్తుంది ఇన్కమ్ అనేది. పాన్ కార్డ్ లేకపోతే 20% ట్యాక్స్ కట్ అయ్యి వచ్చేస్తుంది సార్. అంటే ప్రాపర్ గా మనకి అర్థమైపోతుంది ట్యాక్స్ కట్ అవుతుందంటే గవర్నమెంట్ లీగల్ కంపెనీ అన్నమాట. కొంచెం బోనస్ ఇన్కమ్ కూడా ఉంది సార్. మనకి వచ్చే కమిషన్ ఒకటే కాదు సార్, రిఫర్ చేస్తే ఆ ఇన్కమ్ ఒకటే కాదు అనమాట. జస్ట్ బోనస్ ఇన్కమ్ అంటారు అనమాట. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అట్లా టోటల్ 11 ర్యాంక్స్ ఉంటాయి సార్. ఎగ్జాంపుల్ మనం చేసుకునే పని చేసుకుంటూ ఎవరికైనా రిఫర్ చేస్తూ ఫస్ట్ ర్యాంక్ అన్నమాట 20% ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతారో అది ఎప్పటికైనా కంప్లీట్ కావచ్చు, లేదా 1 month కావచ్చు, 1 year కావచ్చు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అయిపోతే 20 మెంబర్స్ కంప్లీట్ అయిపోతే అదనంగా ఒక 8,000 రూపాయలు బోనస్ వస్తుంది. అదే విధంగా సెకండ్ ర్యాంక్ అంటే 50 మెంబర్స్ అక్కడ నుంచి ఇంకొక 30% కంప్లీట్ అయిపోతే మనకి సెకండ్ ర్యాంక్ తెచ్చిపోతాం 9,000 రూపీస్ మళ్ళీ బోనస్ వస్తుంది. థర్డ్ ర్యాంక్ అచీవ్ అయితే మనకి 34,000 రూపాయలు. ఫోర్త్ ర్యాంక్ అచీవ్ అయితే మనకి 34,000 రూపీస్. టోటల్ 11 ర్యాంక్స్ ఉంది. 11th ర్యాంక్ అచీవ్ అయితే ఒకటే మంత్ లో మనకి 8,33,000 రూపాయలు ఇన్కమ్ అనేది ఒకటే మంత్ లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఒకసారి వస్తుంది సార్. అంటే మనకి ఎప్పుడైతే అచీవ్ అవుతామో ర్యాంక్ అప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. టోటల్ గా 11 ర్యాంక్స్ ఉన్నాయి. మనకి టోటల్ గా బోనస్ అమౌంట్ అనేది 26,66,000 రూపాయలు ఓన్లీ బోనస్ అమౌంట్ మాత్రమే తీసుకోవచ్చు. కమిషన్ వేరు ఉంది సార్. ఇది మనకి ఓన్లీ బోనస్ అమౌంట్ మాత్రమే దాదాపు 26,66,000 రూపాయలు తీసుకోవచ్చు. అదే విధంగా కంపెనీ ఏమంటుందంటే ఇంకొక పెద్ద బెనిఫిట్ పెట్టింది సార్, టైం పీరియడ్ ఇచ్చింది. ఇన్ కేస్ ఫస్ట్ ర్యాంక్ అనేది 30 days లో కంప్లీట్ చేసుకుంటే 7,000తో పాటు ఇంకొక 3,000 రూపాయలు అదనంగా ఇస్తాను. ఇన్ కేస్ సెకండ్ ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే 9,000 రూపాయలతో పాటు అదనంగా 5,000 రూపాయలు అడిషనల్ గా ఇస్తాను. టోటల్ గా మనకి 11 ర్యాంక్స్ ఉంది కాబట్టి మనకి 26,66,000 పాటు మనకి 3,50,000 రూపాయలు మనకి అదనంగా తీసుకోవచ్చు ఈ టైం పీరియడ్ లో కంప్లీట్ చేసుకుంటే. టోటల్ గా మనకి వచ్చే అమౌంట్ ఎంత సార్ అంటే 30,21,000 రూపాయలు ఓన్లీ బోనస్ అమౌంట్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా సార్? కమిషన్ వేరు, ఇది వేరు. మనకి టోటల్ గా 11 ర్యాంక్స్ ఉంది అనమాట. 11 ర్యాంక్స్ తర్వాత ఏం సార్ బెనిఫిట్ అంటే 11 ర్యాంక్స్ తర్వాత కంపెనీ ఏముందంటే మనకు వచ్చే ఏదైతే చెక్ ఉందో సార్, వారం చెక్, ఆ చెక్ అనేది డబుల్ అయిపోతుంది సార్. ఎగ్జాంపుల్ మనకి 20,000 వస్తే 40,000 అవుతుంది, 40,000 వస్తే 80,000 అవుతుంది, 50,000 వస్తే 1,00,000 రూపాయలు అవుతుంది, 2 లక్షలు వచ్చే వాళ్ళకి 4 లక్షలు, 4 లక్షలు వచ్చే వాళ్ళకి 8 లక్షలు. అర్థమవుతుంది సార్? మనకి ఎంత చెక్ వస్తుందో ఆ చెక్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు సార్ అంటే ర్యాంక్ 11 తర్వాత. అర్థమవుతుంది సార్? నెక్స్ట్ మనకి ఇక్కడ బిజినెస్ ఎందుకు చేయాలి సార్ అంటే ఇది ఒక పెద్ద బెనిఫిట్ అనమాట. మనం బయట ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ బిజినెస్ చేసినా కానీ ఇలాంటి బెనిఫిట్ అనేది దొరకదు సార్. 3 generations బెనిఫిట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. బయట మనకి ఇలాంటి బెనిఫిట్ దొరకదు సార్. అర్థమవుతుందా సార్? మనం ఎంత కష్టపడి పనిచేసినా కానీ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసమే కష్టపడుతూ ఉంటాం.
వాళ్ళ కోసమే అనమాట. కానీ ఇక్కడ మనం ఒకసారి చూడండి సార్, ఇందులో జస్ట్ ఒక చిన్న షాపింగ్ చేయడం వల్ల మనకి మన ఫ్యామిలీకి పిల్లలకు కూడా ఆ ఇన్కమ్ అనేది వస్తుంది. 3 జనరేషన్ వరకు ఆ బెనిఫిట్ అనేది మనకు దొరుకుతుంది సార్. దిలీప్ కుమార్ అని చెప్పేసి శ్రీకాకుళంలో కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు 1,50,000 ఇన్కమ్ దాకా వస్తుంది. ఈ రోజు అతను లేదు అనమాట. 2022లో చనిపోయాడు. అయినా ఈ రోజు వరకు అతనికి కంటిన్యూగా వస్తుంది, వీక్లీ. అర్థం చేసుకోండి సార్, మనిషి బతికుంటేనే ఇన్కమ్ రావడం కష్టమైపోయింది. అలాంటి చనిపోయిన తర్వాత కూడా ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది. ఎందుకు చేసుకోవాలి సార్ అంటే 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంది కాబట్టి మనం బిజినెస్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ బెనిఫిట్ అనమాట మనకి ఫారెన్ ట్రిప్స్. అది ఎలా అంటే సార్, ర్యాంక్ 4 మనకు వచ్చే కమిషన్ కాకుండా, బోనస్ అమౌంట్ కాకుండా ఇది ఒక పెద్ద బెనిఫిట్ సార్. ర్యాంక్ 4 దగ్గర నుంచి కంపెనీ ఏమవుతుందంటే మనకి ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి లైఫ్ లో అని చెప్పేసి 4th ర్యాంక్ నుంచి 9 అని చెప్పేసి వచ్చిన ట్రిప్ మనకి ఫ్రీగా ఇస్తుంది సార్. అర్థమవుతుందా సార్? ఇది 4th ర్యాంక్ ఎక్కువ అయితే 250 మెంబర్స్ మనం చేయగలిగితే ఈ ట్రిప్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. 6th ర్యాంక్ వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ అనమాట, సింగిల్ అనమాట సార్. సింగిల్ గా వెళ్తాం అనమాట ఈ ట్రిప్. అదే విధంగా 8th ర్యాంక్ వాళ్ళకి దుబాయ్ అండ్ స్పోర్ట్స్ అంటే దుబాయ్ ట్రిప్ 8th ర్యాంక్ కంప్లీట్ చేసుకుంటే ఫ్యామిలీ కలిసి ఈ ట్రిప్ కి. అదే విధంగా 9th ర్యాంక్ వాళ్ళకి హాంకాంగ్ ఉంది, 10th ర్యాంక్ వాళ్ళకి మాల్దీవ్స్ ఉంది, 11th ర్యాంక్ వాళ్ళకి 12th ర్యాంక్ వాళ్ళు చైనా, ఈస్ట్ యూరోప్, రష్యా, ప్యారిస్, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. ఇవన్నీ ఫ్యామిలీ ట్రిప్స్. మనం ఇచ్చిన అయితే ఇవన్నీ అనమాట. కమిషన్ వస్తుంది, బోనస్ వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ వస్తుంది. జస్ట్ ఓన్లీ ఒకే ఒక షాపింగ్ చేయడం ఈ బిజినెస్ లో పెద్ద బెనిఫిట్ ఏం సార్ అంటే 3 జనరేషన్ సెక్యూరిటీతో పాటు కంపెనీ ఏమంటుంది సార్ అంటే మనకు వచ్చే ఇంకా మనకు వచ్చేస్తుంది ఇది డెత్ ఇన్సూరెన్స్. అది యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే 7th ర్యాంక్ దగ్గర నుంచి ఇది మనకి వర్తిస్తుంది సార్. మనకి వన్ ఆఫ్ ది మెంబర్ అయిపోయారు మా ఫ్యామిలీలో అని చెప్పేసి సేఫ్ షాప్ కంపెనీ ఏమంటుందంటే మనకి జరగడానికి ఏమైనా జరిగితే కంపెనీ ఏమంటుంది సార్ 4 lakhs వరకు మనకి ఇది ఇస్తాను కంపెనీ తరపు నుంచి సార్. మనకు వచ్చే ఇన్కమ్ కాకుండానే 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ఇస్తుంది. అదేవిధంగా 8th ర్యాంక్ వాళ్ళకి 6 లక్షల రూపాయలు, 9th ర్యాంక్ వాళ్ళకి 10 లక్షల రూపాయలు, 10th ర్యాంక్ వాళ్ళకి 15 లక్షల రూపాయలు. ఇన్ కేస్ 11th ర్యాంక్ జరిగి మనం లేకపోతే 25 lakhs అనేది తీసుకోవచ్చు సార్. ఇదే మనకి బయట మనం ఏం చేస్తాం అంటే చిన్న ప్రీమియమ్స్ కడుతూ ఉంటాం ఇన్సూరెన్స్ కోసం. అదే అవుతుంది సార్. ఇక్కడ మనకి ఇలాంటి పాలసీ చేయనవసరం లేదు. మనం జస్ట్ షాపింగ్ చేయడం ద్వారా ఈ బెనిఫిట్ అనేది మనకు దొరుకుతుంది. అంటే వీఆర్ లక్కీ అనమాట. ఒకసారి అర్థం చేసుకోండి ఈ బిజినెస్ షాపింగ్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ అంటే చాలా మంది ఎలా అంటే నాకు కొంచెం టైం దొరకదు సార్ అని చెప్పేసి అంటా ఉంటారు. టైం దొరకనంటే జస్ట్ మీరు ఈ బిజినెస్ లో పార్ట్ టైం చేసినా కానీ సక్సెస్ కావచ్చు అని చెప్పేసి 1 year ప్లాన్ చేశారు. మనం 1 year ఒకసారి చూసి జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ లో ఒక ఇద్దరిని ఇన్వాల్వ్ చేయించాం. ఒక ఇద్దరిని ఇన్వాల్వ్ చేపిస్తున్నారు. ఒక పేజ్ వచ్చేసి 1000 రూపీస్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడం వల్ల మనకి 1000 రూపాయలు వచ్చింది. ఈ ఇద్దరు కూడా ఇంకో ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేపిస్తే మనకి ఎంత వస్తుంది సార్? 2000 రూపాయలు వస్తుంది. ఆ ఇద్దరు కూడా ఇంకో ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేపిస్తే ఎంత అవుతారు? 8 మంది అవుతారు. 8 మందికి మనకి 4000 రూపాయలు డబ్బులు వస్తుంది. అట్లా డిసెంబర్ వచ్చేసరికి 4096 పేర్స్ అవుతారు. ఒక పేర్ వచ్చేసి 1000 రూపీస్. ఇప్పుడు 4096 పేజ్ కి వచ్చేసి ఎంత ఇన్కమ్ వస్తుంది సార్ అంటే 40,96,000 రూపీస్ మనకి 1 year లో తీసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్ లో మనం 1 year లో రిటైర్మెంట్ అయిపోవచ్చు. 100% జరిగింది. ఇన్ కేస్ మనకి జరగకపోయినా కంపెనీ ఏమంటుందంటే 50% వర్క్ అయినా కానీ మనకి 50 లక్షల రూపాయలు, 40 లక్షల సార్ 20 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. లేదు 50% జరగకపోయినా కానీ 20% జరిగినా కానీ 20 లక్షల సరుకు అంటే కనీసం ఒక 10 లక్షల రూపాయలు. లేదు ఇన్ కేసు తక్కువ 5% 10% జరిగినా కానీ కనీసం ఒక 5 to 10 lakhs అనేది మనం ఈ బిజినెస్ ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అదవుతుందా సార్? జస్ట్ మనం పార్ట్ టైం చేసుకున్నా కానీ మనం ఇంత ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి బెనిఫిట్ అనమాట. జాయిన్ విత్ 200 బిజినెస్ వాల్యూమ్ ప్రొడక్ట్. కంపెనీ ఏమంటే 200 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేస్తే ఈ బెనిఫిట్ అనేది మనకు దొరుకుతుంది. ఒకవేళ చేయకపోతే అనేది మనం అది కూడా నేను చూపిస్తాను సార్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది సార్ యూ అనే పొజిషన్. తర్వాత యూ అనే పొజిషన్ వచ్చిన తర్వాత మన బిజినెస్ లో ఒక ఇద్దరు వ్యక్తులకి రిఫర్ చేయాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మన ఫ్రెండ్సే వచ్చారు. ఫ్రెండ్ 1 అనుకుందాం, ఫ్రెండ్ 2 అనుకుందాం. ఇన్ కేస్ మనం షాపింగ్ చేసిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు రిఫర్ చేస్తే వాళ్ళిద్దరు రావడం వల్ల మనకి
ఎంత ఇన్కమ్ వస్తుంది సార్ స్టార్టింగ్ లో 1000 రూపీస్ వస్తుంది. ఎగ్జాంపుల్ కొంచెం బిజినెస్ ముందుకెళ్ళంగా ఫ్రెండ్ కి ₹1,00,000 వస్తుంది, ఫ్రెండ్ 1 కి, ఫ్రెండ్ 2 కి ₹1,00,000 వస్తుందంటే మనకి ₹2,00,000 వస్తుంది. అర్థమవుతుంది సార్. అదే విధంగా మనకి రైట్ సైడ్ లో ఉంటుంది సార్, కంపెనీ ఏమంటుందంటే 200 బిజినెస్ వాళ్ళతో షాపింగ్ చేస్తే ఇక్కడ 380 అంటే ముగ్గురు వ్యక్తులు మనమే ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. నువ్వు ఫ్యామిలీ 1, ఫ్యామిలీ 2 మనమే ఉంటాం అనమాట. అర్థమవుతుంది సార్. ఫ్యామిలీలో వ్యక్తికి ₹1,00,000, ఆ వ్యక్తికి ₹1,00,000 వస్తే మనకి ₹2,00,000 వస్తాయి. అంటే మన ఇంట్లోనే ₹4,00,000 వస్తాయి సార్. బయట ఇక్కడ ఇద్దరు సార్, మన ఫ్రెండ్స్ ఇద్దరు ఉండటం వల్ల ₹2,00,000 అనేవి బయట మన ఫ్రెండ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. కంపెనీ ఏమంటుందంటే మీరు ఏం చేయాలి, జస్ట్ ఓన్లీ మీరు షాపింగ్ చేసిన తర్వాత ఓన్లీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే రిఫర్ చేయాలి. మీ తరపున ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కిందే రిఫర్ చేయాలి. అలాంటప్పుడు ఆ బయట వాళ్ళు పెట్టుకోవడం ఎందుకు, స్టార్టింగ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది కదా అనే ఉద్దేశం కంపెనీ ఏం చేస్తుందంటే 200 బిజినెస్ వాళ్ళు ఎవరికైతే ఉంటుందో ఈ ట్రైపాడ్ అనేది ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అర్థమవుతుందా సార్. 200 బిజినెస్ వాల్యూమ్ కేసు వాళ్ళకి 200 బిజినెస్ వాల్యూమ్ లేకపోతే కింద కూడా ఇచ్చిన సార్ సార్ 50 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేసుకుంటే జస్ట్ ఓన్లీ ఒక వారానికి 50,000 మాత్రమే తీసుకోవచ్చు. లిమిట్ పెట్టేసింది అనమాట. అంతకన్నా ఎక్కువ ఇవ్వదు. ఇన్ కేసు 50 బిజినెస్ వాల్యూమ్ కన్నా కొంచెం పైన 100 బిజినెస్ వాల్యూమ్ దాకా చేస్తే మనకు ఒక వారానికి ₹1,00,000 తీసుకోవచ్చు. ఈ బిజినెస్ ద్వారా 150 బిజినెస్ వాల్యూమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ₹1,50,000 ఒక వారానికి సంపాదించుకోవచ్చు. 200 బిజినెస్ వాళ్ళు షాపింగ్ చేస్తారో వాళ్ళకి వారానికి ₹2,00,000 ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు. అది లిమిట్ పెట్టింది అనమాట. 50 బిజినెస్ వాళ్ళు చేస్తే వాళ్ళకి 50,000 మాత్రం వస్తాయి వారానికి. 100 బిజినెస్ వాళ్ళు చేస్తే వాళ్ళకి ₹1,00,000 మాత్రం వస్తాయి. 150 బిజినెస్ వాళ్ళు చేస్తే వాళ్ళకి 1,50,000 మాత్రమే వస్తుంది. 200 బిజినెస్ వాళ్ళు ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వారం ₹2,00,000 వస్తుంది. అది సార్ మనం ఎంత షాపింగ్ చేసుకోవాలనేది మనకైతే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బెనిఫిట్ సార్ 4వ ర్యాంక్ వాళ్ళకి సార్ మిగతా వాళ్ళకి లేదా ఫ్రెషర్ పార్టీకి, అదే విధంగా ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి, సెకండ్ ర్యాంక్ వాళ్ళకి, థర్డ్ ర్యాంక్ వాళ్ళకి లేదా ఓన్లీ 4th ర్యాంక్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అట్లా కాదు సార్. కంపెనీ ఇలా కూడా ఇచ్చిందనమాట. ఫ్రెషర్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ ఎంటర్ అవుతారో వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందంటే చిన్న టార్గెట్ ఇచ్చింది సార్. 3 మంత్స్ అనమాట. 90 డేస్ టార్గెట్ అనమాట. 28 సెప్టెంబర్ అంటే నెల నుంచి స్టార్ట్ అయింది సార్. 27 డిసెంబర్ వరకు ఉందన్నమాట. 90 డేస్ ఈ రోజు సార్, ఈ రోజుతో కలుపుకుని ఇక మనం చూసుకుని సింపుల్ ఏం లేదు సార్. మనం అచీవ్ అవ్వాలంటే సింపుల్ గా మనకి ఫ్రెషర్ ఎవరైతే గోల్డ్ కాయిన్ అచీవ్ అవ్వాలంటే గోల్డ్ కాయిన్ ఇస్తారు అనమాట. గోల్డ్ కాయిన్ అచీవ్ అవ్వాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలి సార్ అంటే ఒకటి అనమాట. సింపుల్ గా 14 మెంబర్స్ 14 మంది లెఫ్ట్, 14 మంది రైట్ మనం చేయగలిగితే టోటల్ గా 28 మెంబర్స్ మనం చేయగలిగితే 3 నెలల్లో ఈ మనం గోల్డ్ కాయిన్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా బ్యాంక్ అకౌంట్ వెళ్ళాలనుకుంటే మనకి సింపుల్ గా 28 మెంబర్స్ లెఫ్ట్, 28 మెంబర్స్ రైట్ మనం చేయగలిగితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీగా అచీవ్ అవ్వచ్చు అనమాట. ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మనం ఆ టార్గెట్ అచీవ్ అయితే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారంటే కమిషన్ వచ్చేసి ₹14,000 వస్తుంది గోల్డ్ కాయిన్ అచీవ్ అయితే. ర్యాంక్ ఇన్కమ్ వచ్చేసి ₹7,000. స్లాబ్ 1 లాక్ మనం వర్క్ చేసుకుంటే అది ₹13,000 వస్తుంది. టోటల్ గా ₹30,000 జస్ట్ 3 మంత్స్ లో మనం సంపాదించుకోవచ్చు. అదే విధంగా అచీవ్ అయితే మనకి కమిషన్ వచ్చేసి ₹25,000 ఫ్రెషర్ వాళ్ళకి సార్. కొత్తగా ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ర్యాంక్ ఇన్కమ్ వచ్చేసి మనకి 7,000 ప్లస్ ₹9,000 వస్తుంది. స్లాబ్ వైజ్ గా మనం వర్క్ చేస్తే 20,000 వస్తుంది. టోటల్ గా మనకి ₹62,000 ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మనకి బిజినెస్ ఎందుకు చేయాలి సార్ అంటే మనం చూసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు సార్, బాస్ అనే వాళ్ళు రిస్క్ ఉండదు. హోమ్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మీకు ఎంత అయితే టైం దొరుకుతుంది అప్పుడే మనకి బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. టైం అమౌంట్ డూప్లికేషన్ అనమాట. మీరు ఒక్కటే పని చేస్తారు టీం వర్క్ కాబట్టి మన టైం అనేది పెరుగుతుంది అనమాట. రోజుకి 24 గంటలు చేస్తే వాళ్ళ టైం కూడా మనకి యాడ్ అవుతుంది కాబట్టి టైం అనేది డూప్లికేషన్ అవుతా ఉంటుంది అనమాట. న్యాచురల్ గా మనకి వస్తువులు మనకి ఆర్గానిక్ ఐటమ్స్ జరుగుతూ ఉంది సార్. ఎటువంటి లోన్స్ తీసుకొని అవసరం లేదు. మన ఈ బిజినెస్ అనేది ఆలోచన అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ లేవన్నమాట. అందరికి సమానమైన అవకాశాలు అనమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. లైఫ్ స్టైల్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది సార్. ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బిజినెస్ చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బిఫోర్ సేల్ షాప్ నేను స్టూడెంట్ అనమాట. స్టార్టింగ్ చెకింగ్ సార్ ₹2,800 వచ్చిందనమాట. స్టార్టింగ్ చెకింగ్ తీసుకుంటారు కొంచెం పెరుగుతూ వచ్చిందనమాట. ఒక వారానికి 35,000 తీసుకున్నాం, ఒక వారం 64,000 తీసుకున్నాం, ఒక వారానికి ₹1,00,000 చెప్పి కూడా తీసుకున్నాం సార్. ఒక స్టూడెంట్ లెవెల్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేశాం సార్.
ఇంత పెద్ద అచీవ్మెంట్ చూసుకుంటున్నాం. ఇక్కడ డౌట్స్ చేస్తారు వాళ్ళ ద్వారా మీరు డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు ఇంకా మీరు డౌట్ చెప్పొచ్చు సార్. ఇది కాన్సెప్ట్ అనమాట. ఎందుకు చేయాలి సార్ బిజినెస్ అంటే మనం ఒకటి సింపుల్ గా ఇంతకు ముందు మన లైఫ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ బిజినెస్ చేస్తే ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. అర్థమవుతుందా సార్? అర్థమవుతుందా సార్? ఎవరైతే కొత్తగా వచ్చారు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న షాపింగ్ చేయడం వల్ల మన లైఫ్ ఇప్పుడు ఎలానే ఉంటుంది. ఒకసారి షాపింగ్ చేసి బిజినెస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు సక్సెస్ అయితే లైఫ్ మారొచ్చేమో అని చెప్పేసి ఒక చిన్న డెసిషన్ అయితే తీసుకుని స్టార్ట్ చేయడం అనమాట. ఎవరైతే కొత్తగా వచ్చారు వాళ్ళు మాక్సిమం అందరూ పాత వాళ్ళు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ సార్ అనమాట కొత్తగా వచ్చారు. సార్కి ఏమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడి క్లారిఫై చేయండి సార్. అశోక్ సార్ అర్థమవుతుందా సార్ వాయిస్? సార్ నా వాయిస్ వినపడుతుందా సార్?